శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. 912 నామము సవ్య అపసావ్య మార్గస్థ. నిన్నటి నామమే ఈరోజు వీడియోలో కంటిన్యూషన్ వీడియో అని తప్పకుండా చూడగలరు. శ్రీమాత్రే నమ. ఈ త్రిపుర భైరవి దేవి వామ మార్గంతో పూజింపదగినది. ఈ విధముగా పూజలో దక్షిణ మార్గమును విడిచి పెట్టవలయును. దక్షిణ మార్గం అనగా శాస్త్ర ప్రకారము స్నానదానాదులను చేయుట, రుణ విమోచనమును చేయునట్టి పంచయజ్ఞములను చేయుట, సంగమముగా దేవతా పూజలను చేయుటయే ఋషి యజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము. ఈ 5ంటికి పంచయజ్ఞములని పేరు. ఈ పితృదేవతాది క్రియల అందు ఉండుటను కర్త దక్షిణుడగును. పితృదేవతలను అనుసరించి కర్మ చేయువాడు దేవి కూడా దక్షిణకర్తనను అనుసరించిన వానికి ఇష్టముగా సంచరించుచున్నది అగును. ఇందుచేత ఈ మార్గము దక్షిణ మార్గమైనది. యజ్ఞమందు దేవతలందరికీ వారి వారి భాగములను హోమం ద్వారా సమర్పించెదరు. ఏ దేవి ఆ దేవతల యజ్ఞ భాగములను కూడా వారికి చెందకుండా తానే అనుభవించును ఆ దేవి వామ అని చెప్పబడును. ఈ మార్గమందు దేవిని ఎల్లప్పుడూ పూజించువాడు కూడా వాముడగును. వాముడు పంచయజ్ఞములను చేసినను చెయ్యకపోయినను ఆ వాముడు చేసిన పూజ ఎందలి ఆవిర్భాగములను ఇతర దేవతలకు ఇచ్చు పూజా భాగములను తానే గ్రహించుటచే దేవి వామ అగును. ఇట్టి వామ మార్గమందు పూజించిన వారికి ఎప్పటికీ రుణ విమోచనము కాదు. ఆ మార్గమందలి పూజాదులన్నిటి యందును త్రిపుర శబ్దమును విశేషముగా ప్రధానముగా కూర్చుటయే ఉండును. ఈ వామ మార్గమును అనుసరించు వానికి ఎప్పుడు ప్రజ్ఞత్వము కలుగునో అప్పుడు మోక్షం కలుగును. రుణశుద్ధి కాకపోవుటచే రుణాక్రాంతుడగుటచే ఈ రకములగునకు వీనికి మోక్షం కలుగును. వామ మార్గమున పూజించువాడు ఇహలోకమందు సకల సుఖ ఐశ్వర్యములతో కూడినవాడై అంతటను తానే నాయకునిగా నుండి మన్మధుని వలె అందమైన శరీరం గలవాడై రాష్ట్రమును రాజును స్వాధీనం చేసుకొని స్త్రీలందరికీ మోహం కలిగించువాడై సింహము, పెద్ద పులి, సింహంగి మున్నగు క్రూర జంతువులను, భూత ప్రేత పిశాచములను స్వాధీనం చేసుకొనినవాడై తనను అడ్డుకొని వారు లేక వాయువేగంతో సంచరించును. బాలా త్రిపురదేవి భైరవి వీరిని భక్తితో పూజించువాడు మన్మధునితో సమానుడగును. కృతాకృత్యుడగును. కామేశ్వరులను దక్షిణ మార్గమున గాని వామ మార్గమున గాని పూజించువాడు అన్ని విధములగు సిద్ధులను పొందుచున్నాడు. మాయా శారద శైలపుత్రి వీరిని వస్తు పూజ శాస్త్ర నియమాదులందు హెచ్చుతగ్గులున్నను దక్షిణ మార్గము చేతనే పూజింపవలేను. మహామాయను దక్షిణ మార్గమును విడిచిపెట్టి పూజించిన వాడు పాపాత్ముడై అన్ని లోకముల నుండి పతితుడు అగును, నిరంతర రోగి అగును. వెనుక తెలుపబడిన శివదూతి మున్నగు ఇతర దేవతలను మాత్రము దక్షిణ మార్గము చేతనైనను వామ మార్గము చేతనైనను యథేష్టముగా పూజింపవచ్చును. కానీ వామ మార్గమున పూజించువాడు మాత్రము ఇతరుల కోరికలను నశింపచేయును. దక్షిణ మార్గమున పూజించు వాడి తరుల కోరికలన్నిటిని నెరవేర్చును. అందుచే దక్షిణుడు ఉత్తముడు అని గలదు. ఈ విషయమును శివుడు బేతాళునికి భైరవునికి చెప్పెను. ఈ పక్షమందు సవ్యాపసావ్యములగు మార్గములు 2 యందు ఉన్నదని అర్థము. ఈ 2 మార్గముల చేతను ఉపాసింపదగినదని భావము. త్రిపుర భైరవి మున్నగు దేవతలు వామ మార్గమును పూజింపదగిన వారు, శారదా మున్నగు వారు దక్షిణ మార్గమున పూజింపదగిన వారు, శివదూతి మున్నగు దేవతలు యథేష్టముగా 2 మార్గములలోనూ పూజింపదగిన వారు. పరమార్థ దృష్టిలో మాత్రం వీరందరూ త్రిపుర సుందరి రూపురే.
వారికిని ఈమెకును భేదములు లేదని భావము. ఈ నామమునకు ఇది ఒక వ్యాఖ్యానము. శివసూత్రమునందు సవ్యాపసావ్య సౌమ్యజ్ఞేషు అని ప్రయోగించెదను. దానిలో సవ్యమనగా ఇడానాడి, అపసవ్యమనగా పింగళా నాడి, మిగిలిన సుషుమ్నా నాడిని మార్గ పదముచే గ్రహించవలెను. మొత్తం మీద 3 నాడుల యందు ఉండునది అని కూడా మరి యొక్క వ్యాఖ్యానము చేయవచ్చును. మొత్తం మీద ఈ నామమునకు 4 విధములకు అర్థములు వచ్చుచున్నట్లుగా వ్యాఖ్యానం చేసిరి. వానిలో 2వ అర్థమందు మార్గస్థ శబ్దంచే ధ్రువుడుండు విష్ణులోకమును అర్థము చెప్పబడినది. అట్లుగాక మార్గశబ్దము చేతనే ధ్రువ మార్గమును పరిశేష న్యాయంచే గ్రహించవచ్చును. అట్లు గ్రహించినచో సవ్యాపసావ్య మార్గ అనునంత వరకు గల శబ్దమునందు 3 పదములు గల ద్వంద్వ సమాసములు 3 అగును. ఉపాసనార్థమందు సవ్య అపసవ్య ద్విపద ద్వంద్వయము తర్వాత సవ్యాపసావ్య మార్గ విశేషణ పూర్వపద కర్మధారాయ 3 పదములను కలిసినప్పుడు సవ్యాపసావ్య మార్గ ద్విపద్వంద్వ సమాసములు గల కర్మధారాయ దీనిని ద్విపద కర్మధారయమని చెప్పి ఉన్నారు. సవ్యాపసావ్య మార్గ అను ఒక పదమును 4 అర్థములందు 4 పర్యాయములు చెప్పుకొని ఆ 4ంటికి ఏకశేష చేసినచో ఒక సవ్యాపసావ్య మార్గ శబ్దమగును. దాని చేతనే అప్పుడు 4 అర్థములను చెప్పుకొనవచ్చును. ఈ నామమునందు సమాస ఫక్కిక అట్లు గ్రహించవలెను. 8 అక్షరముల నామము. మొత్తం మీద నామమునకు జ్యోతిష్య పద్ధతి, కర్మ పద్ధతి, ఉపాసన పద్ధతి, యోగ పద్ధతి అని 4 పద్ధతులలో అర్థం చెప్పబడినది. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి దయచేసి. ఈ నామము ఈ వీడియోతో ముగిసిందండి. రేపటి నామములో 913 నామము గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.